శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణం 22వ అధ్యాయంలో కథారంభంలో కూడా మనం కొంచెం చెప్పుకున్నామండి. ఈవేళ ఏం జరిగిందో చూద్దాం. శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు. అది చూసి కొందరు గ్రామంలో శ్రోత్రియులు శ్రీమంతులు అయిన బ్రాహ్మణులు ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళాలా? చూడండి, ఆయన పాపం ఆయన దగ్గరికి ఒక స్వామి నృసింహ సరస్వతి స్వామి తరచూ ఈయన ఇంటికి వెళ్ళేవారంటండి, పేద బ్రాహ్మణుడి ఇంటికి. అయితే అలాగా ఇరుగు పొరుగు కూడా గొనుక్కునేవారట. శ్రీమంతులైన బ్రాహ్మణులు ఎంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా, అంటే నృసింహ సరస్వతి స్వామి ఆ దరిద్రుడైన బ్రాహ్మణుని ఇంటికి ఎందుకు వెళ్ళాలి అని అనుకునేవారటండి. అక్కడ ఆయనకి ఏమి దొరుకుతుంది అని విమర్శిస్తూ ఉండేవారట. కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విదురుని ఇంటికే వెళ్ళేవాడు. అలాగే భగవంతునికి సత్వగుణమందే ప్రీతి కానీ ధన మదంలో చిక్కిన వారితో ఆయనకేం పని కదండి. ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యము అనుగ్రహించగలడు. ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే. అది ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపుడెండ నిప్పులు చెరుగుచున్నది. ఒక వైశాఖ మాసంలోనే మధ్యాహ్నపుడెంట నిప్పులు ఎక్కుతుందంటండి. అయితే ఆ సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళారట. ఆనాడు గ్రామంలోని ఎవరో ఆ గేదెను బాడుకకు తోలుకుపోలేదట. ఎండగా ఉంది కదా పాపం. ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసము గ్రామంలోకి వెళ్ళారటండి. శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతీ భిక్షాందేహి అన్నారట. ఆ ఇల్లాలు నమస్కరించి, స్వామి యజమాని వారానికి గ్రామంలోకి వెళ్ళారు. చూడండి, ఆయన ఈ భిక్షకని గ్రామంలోకి వెళ్ళారు. వారు వచ్చే సమయమైంది. కోపగించక దయతో కొద్దిసేపు మీరు ఆసనం మీద కూర్చోండి అని పీట వేసిద్దటండి ఆ తల్లి. శ్రీగురుడు పీటపై కూర్చుని చిరునవ్వుతో, నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు, మాకు భిక్ష ఇవ్వనవసరమూ లేదు, మీ ముంగిట ఉన్న బర్రెపాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నారండి. అప్పుడు ఆమె, స్వామి ఇదే గొడ్డు బర్రె, ఒక్కసారైనా కట్టను లేదు, ఈయనను లేదు, ఇప్పుడు ఇది ఎంతో ముసలిది, ఇప్పుడు ముసలిది అయిపోయింది, పళ్ళు కూడా ఊడిపోతున్నాయి, దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది. శ్రీగురుడు అదేమీ పట్టించుకోక, ఎందుకు ఈ వట్టి మాటలు, అయినా పాలు పితుకు చూస్తాము అన్నారటండి. చూడండి, ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకడానికి ఆరంభించిందండి. పాలు పితకడానికి కూర్చుంది. అయితే పాలు ఇచ్చింది. చూడండి, ఆశ్చర్యం, పితకడానికి కూర్చుంది ఆవిడ. ఆశ్చర్యం ఏంటంటే ఆ గొడ్డు బర్రె 2 పాత్రలు నిండుగా పాలిచ్చిందటండి. ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ అతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడైనని తెలుసుకుని వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది. శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి, అమ్మ, మీరు అఖండ ఐశ్వర్యముతోనూ పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించారటండి. సంగమానికి వెళ్ళిపోయారు ఆశీర్వదించి. తర్వాత ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి జరిగినది వింత తెలుసుకుని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడటండి. తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాల ఫలించింది అన్నారు సిద్ధయోగి. శ్రీదత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. జై గురుదత్త. శ్రీ గురుదత్త.